ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో టాప్ అగ్రనేత దారుణ హత్య. రాష్ట్రం అంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటంటే వీడియో రూపంలో తెలుస్తున్నా. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర రాజకీయాలు వేడి మీద ఉన్నాయి. ఈ తరుణంలోనే మరో కీలక నేత మృతి. ఎవరు ఎక్కడ జరిపారు? మృతుడు సుబ్బారావు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణికి సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో గ్రామంలో శాంతి భద్రత దెబ్బతినకుండా పికెట్ ఏర్పాటు చేశారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహం నంద్యాల ఆసుపత్రికి అయితే తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సంఘటన ఆంధ్రప్రదేశ్ జిల్లాలో రాజకీయ హత్య కలకలం రేపింది. మహానంది సీతారామపురంలో దారుణ హత్య జరిగింది. వైసీపీ నేత సుబ్బారాయుడు దుండగులు రాళ్లతో కొట్టి నరికి చంపారు. గ్రామానికి చెందినటువంటి టీడీపీ నేతలే చంపారని మృతుడి భార్య ఆరోపణ చేస్తుంది. ఎన్నికల సమయంలో వైసీపీలోకి మద్దతుగా పనిచేయడంతోనే సుబ్బారాయుడిని హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. మృతుడు సుబ్బారావుడు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణికి అనుచరుడు. ఇక పూర్తి వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉంది. రాష్ట్రంలో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎప్పుడు ఏం జరుగుతుందని భయాందోళనగా ఉంది. మొత్తానికి పోలీసులు అయితే టేక్ ఓవర్ అయితే చేసుకున్నారు. శాంతి భద్రత